హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హనీ లాజిక్స్. ఈ వీడియోలో ప్రెజెంట్ జరుగుతున్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఉన్న అర్థమెటిక్ సెక్షన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక డీటెయిల్ అనాలిసిస్ ఇస్తున్నా. ఓకేనా? సో మనకి టోటల్గా అర్థమెటిక్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ ఏ మోడల్స్ కవర్ అవుతున్నాయి అని చెప్పి ప్రెజెంట్ జరిగిన ఎగ్జామినేషన్స్తో పాటు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామినేషన్స్లో ఉన్న మోడల్స్ అన్ని వెరిఫై చేసి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మీకు ఇస్తున్నా ఈ వీడియో ద్వారా. నాకు ఈ వీడియో చేయడానికి టోటల్గా 8 to 10 అవర్స్ పట్టింది. సో ఎవరైతే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, ఒక 4 to 5 days ఎగ్జామ్స్ ఉన్నాయో, సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇవ్వబోయే అనాలిసిస్ మీకు రివైజ్ చేసుకోవడానికి 1.5 day పడుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎలాంటి లేట్ లేకుండా అనాలిసిస్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు మన టాపిక్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్లో టోటల్గా మనకి 35 క్వశ్చన్స్ ఇస్తారు 35 మార్క్స్కి. ఇప్పుడు ఈ 35 మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి? నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, సర్ట్స్ అండ్ ఇండిసెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్, పైప్స్ అండ్ సిస్టమ్స్ లేదా పైప్స్ అండ్ ట్యాంక్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, రేసెస్ అండ్ బోట్స్, మెన్సురేషన్, మిక్స్డ్ అండ్ ఎలిగేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ టాపిక్స్ అని మనం ఏ విధంగా చేస్తామంటే, సో వీటిలో కొన్ని మోడల్స్ మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా మాట్లాడుకుంటే. ఓకేనా? అన్ని మోడల్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ కొన్ని మోడల్స్ ఏంటి, అవి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఈ నెంబర్ సిస్టమ్ చూస్తే, ఈ నెంబర్ సిస్టంలో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? టోటల్గా 18 మోడల్స్ ఉంటాయి. అంటే మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నీ కలుపుకుంటే చాలా రకాల మోడల్స్ ఉంటాయి, చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి కంప్లీట్ అవ్వాలంటే ఒకే టైంలో సరిపోదు. అది కూడా ఎగ్జామ్ టైంలో అంటే అస్సలకే సరిపోదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వీటిల్లో మనం రివైజ్ చేసుకోవాల్సిన మోడల్స్ ఏంటి అని చెప్పి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ రిమైండర్స్, యూనిట్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ లాస్ట్ డిజిట్ అంటే కొన్ని నంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్తో మనం మల్టిప్లై చేస్తే లాస్ట్కి వచ్చే నెంబర్లో జీరోస్ ఎన్ని ఉంటాయి, లేదా రైట్ నుంచి వచ్చే ఫస్ట్ నార్మల్ డిజిట్ ఏంటి, జీరో కాకుండా నార్మల్ డిజిట్ ఏంటి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు, ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఇలా మనకి ఫ్యాక్టర్స్ మీద ఒక స్మాల్ కాన్సెప్టే ఉంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్. ఈ డివిజిబిలిటీ రూల్లో మనకి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారంటే, సో మనకి 9తో డివైడ్ అవ్వాలంటే, లేదా 3తో డివైడ్ అవ్వాలంటే, లేదా 8తో డివైడ్ అవ్వాలంటే, లేదా 11తో డివైడ్ అవ్వాలంటే, ఇలా మనకి కొన్ని నెంబర్స్కి స్పెసిఫిక్గా డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ ఫాలో అవుతామని ఈ ప్రాబ్లమ్స్ అని ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్స్, డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం లేదా డెసిమల్స్ యాడ్ చేయడం. మనకి డెసిమల్స్ అంటే నార్మల్ డెసిమల్స్ ఇవ్వరు, రికరింగ్ డెసిమల్స్ ఇస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 0.3 బార్. సో ఇలాంటి డెసిమల్స్ ఇస్తారు, వాటిని యాడ్ చేయడం కానీ లేదా డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడం కానీ ఈ విధంగా మనకి ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్లో మనకి ఓవరాల్గా ఒక 12 మోడల్స్ ఉండొచ్చు, 12 కాన్సెప్ట్స్ ఉండొచ్చు. సో అవన్నీ పక్కన పెడితే మనకి ఈ ఎగ్జామ్కి ఏమేమి పనికి వస్తున్నాయి, ఎక్కువ వేట్ల మీద మనకు ఫోకస్ చేశారంటే, ఒకటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేశారు, అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ మీద కూడా ఫోకస్ చేశారు. సో ఒక్కసారి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ రెండు కనుక్కునే మోడల్స్ మీద ఫోకస్ చేశారు కాబట్టి మనం ఏ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా వదిలిపెట్టకుండా ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇలా ఇస్తారు కదా, ఇవన్నమాట. సో ఇలాంటి వాటికి ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పని నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ అడుగుతారు. అంటే ఒక నెంబర్ ఇస్తారు, ఎల్సిఎం ఇస్తారు, హెచ్సిఎఫ్ ఇస్తారు, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదంటే 2 నెంబర్స్ ఇస్తారు, ఎల్సిఎం ఇస్తారు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకు ఫార్ములా ఉంది కదా,
ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఒక్క ఫార్ములాతో అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మనం చేయొచ్చు. ఓకే, ఎగ్జాక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో కూడా అడిగారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెయిర్స్ అంటే ఇలాగే సేమ్ కండిషన్స్ ఇస్తారు, హెచ్సిఎఫ్ ఇచ్చి నెంబర్స్ ఇచ్చి కండిషన్స్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ పాసిబుల్ పెయిర్స్ అని అడుగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బీప్ సౌండ్ ఆర్ డివిజిబిలిటీ అంటే ఇప్పుడు ఒక 4 to 5 నెంబర్స్ ఇచ్చి 5 తగ్గిస్తే వచ్చే నెంబరు మీ యొక్క ప్రెజెంట్ ఇచ్చిన నెంబర్స్ అన్నిటితో డివిజిబుల్ అవుతుంది. లేదంటే ఇప్పుడు 4 మెంబర్స్ ఒకసారి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఒక అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, ఎగ్జాక్ట్గా ఏ టైంకి వాళ్ళు ఒకేసారి మళ్ళీ పాయింట్ దగ్గరికి వస్తారు. లేదంటే ఇప్పుడు క్లాక్ అనేది ఒక టైంలో మనకు బీప్ సౌండ్ వచ్చింది, సో అలాగే 3 క్లాక్స్ ఉంటాయి, అవన్నీ కలిపి ఒకేసారి మళ్ళీ ఎప్పుడు బీప్ సౌండ్ ఉంటాయి. అంటే అందరికీ ఇంటర్వెల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా ఎలా అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సర్డ్స్ అండ్ ఇండిసెస్. ఇది చాలా ఈజీ టాపిక్ అండి. దీని మీద మనకు వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే సి అండ్ డి రూల్ అని చెప్పేసి అంట. ఓకేనా, అది కూడా కొంచెం చూసుకుంటే సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ టాపిక్ 4 పర్సంటేజెస్. మనకి పర్సంటేజెస్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఒకసారి మనం ఫిక్స్డ్గా మాట్లాడుకుంటే అరౌండ్ ఒక 13 మోడల్స్ ఉంటాయి. సో ఈ 13 మోడల్స్లో మనకి ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏ క్వశ్చన్స్ అన్నా మీకు రావాలంటే ఫస్ట్ మీరు ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ చదువుకోండి. ఏ ప్రాబ్లం అయినా చేయాలన్నా మీకు బేసిక్ అవి రావాలి. ఈ టాపికే కాదు, వేరే టాపిక్స్లో కూడా మీకు బేసిక్గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ పర్సంటేజెస్ ఆఫ్ నెంబర్స్. ఒక నెంబర్లో 50% వాల్యూ ఇస్తారు, కంప్లీట్ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అలాంటివి అనమాట. అది కూడా బేసిక్కే, జస్ట్ నెంబర్ టు పర్సంటేజ్ కన్వర్జేషను, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ యాడింగ్ నెంబర్ టు నెంబర్ అంటే ఇప్పుడు 80కి ఒక నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్ 120% అవుతుంది. ఓకేనా, సో లేదంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్ యాడ్ చేస్తే అది 150% అవుతుంది అని చెప్పి నెంబర్ టు నెంబర్ యాడ్ చేస్తే పర్సంటేజ్కి ఈక్వల్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. సో నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజ్, మోర్ ఆర్ లెస్ మోడల్. ఇది చాలా కామన్గా ఉండే మోడల్. ఓకే, నెక్స్ట్ కన్జంప్షన్ ఆర్ ఎక్స్పెండిచర్. పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కన్జంప్షన్ ఎంత తగ్గాలి. లేదంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు, కాస్ట్ ఎంత తగ్గాలి. ఎక్స్పెండిచర్ సేమ్ ఉండాలి లేదా ఎక్స్పెండిచర్ పెరగాలి. వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఓకేనా, నెక్స్ట్ ఎలక్షన్ బేస్డ్ అలాగే పాపులేషన్ బేస్డ్ ఫ్రీక్వెంట్గా వచ్చే మోడల్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ లెఫ్ట్ అంటే మనకి ఒక శాలరీ అమౌంట్ వచ్చింది, ఇంత పర్సంటేజెస్ అన్నిటికీ కేటగరైజ్ చేసాం, ఎంత అమౌంట్ మిగిలింది లేదా ఎంత పర్సంటేజ్ మిగిలింది. ఇలా వీటి బేస్ మీద మనకి క్వశ్చన్స్ అడగవచ్చు, ఓన్లీ పర్సంటేజ్ రిలేటెడ్గా. ఓకేనా, నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆ టాపిక్స్ కూడా ఉన్నాయి. క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే డిస్కౌంట్స్. ఈ రెండు కలిపి మనకి ఓవరాల్గా ఒక 12 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిలో కాస్ట్ ప్రైజ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 11 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 10 ఆర్టికల్స్. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్, లేదా వాట్ ఈస్ ద ప్రాఫిట్ రేషియో, లేదా వాట్ ఈస్ ద లాస్ రేషియో అని చెప్పి అడుగుతారు కదా, అలాంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఓవరాల్ ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ X%, ప్రాఫిట్ ఫర్ X%. అంటే సేమ్ పర్సంటేజ్ తగ్గిస్తే ప్రాఫిట్ లాస్ వస్తుంది, సేమ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి మోడల్కి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్. అలాగే మనం సేమ్ అమౌంట్కి అమ్మాం, లైక్ 2 ఆర్టికల్స్ సేమ్ అమౌంట్కి అమ్మాం, ఒకసారి ఒక ఆర్టికల్ ఏమో ప్రాఫిట్కి అమ్మాం, ఒక ఆర్టికల్ ఏమో లాస్కి అమ్మాం, టోటల్ కాస్ట్ ప్రైజ్ అంతా అలాగా. ఓకే, నెక్స్ట్ డిజానెస్ట్ షాప్ కీపర్, ఫాల్స్ రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి డిస్కౌంట్స్లో సక్సెసివ్ డిస్కౌంట్స్. నార్మల్ డిస్కౌంట్ మీద క్వశ్చన్స్ మీరు ఎలాగో చేస్తారు, చిన్న మోడలే కాబట్టి. ఇది ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్స్, ఒకేసారి 2-3 డిస్కౌంట్లు ఇస్తే మనం ఏ విధంగా చేయాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఓవరాల్గా 12 మోడల్స్ దాకా ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ మనకి బేసిక్స్ రావాలి. ఓకేనా,
ఫైండింగ్ ఇంట్రెస్ట్, ఫైండింగ్ టైం, ఫైండింగ్ ప్రిన్సిపల్ అని చెప్పి కొన్ని బేసిక్స్ రావాలి. తర్వాత డివైడింగ్ అమౌంట్ ఆఫ్ 2 పీపుల్స్, అంటే ఒక అమౌంట్ని 2 పీపుల్స్కి లోన్స్కి ఇచ్చారు. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఓకేనా, ఫస్ట్ పర్సన్కి కొంత ఇంట్రెస్ట్కి కొన్ని ఇయర్స్కి ఇచ్చారు, సెకండ్ పర్సన్కి కొంత ఇంట్రెస్ట్కి కొన్ని ఇయర్స్కి ఇచ్చాడు. ఇద్దరు ఇంట్రెస్ట్ సేమ్ అని కానీ, లేదా టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఒక పర్సన్కి ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చారని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా ఎంత అమౌంట్ ఇచ్చారో చెప్పకుండా ఇంట్రెస్ట్ అండ్ ఇయర్ ఇచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఇచ్చి అప్పుడు మనకి ప్రిన్సిపల్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమని, ఇలా మనకి చాలా విధాలుగా క్వశ్చన్లు అడుగుతారు. బట్ కాన్సెప్ట్ అయితే ఒక్కటే. ఓకే, నెక్స్ట్ డబల్స్, ట్రిపుల్స్. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లంలో టోటల్ ప్రిన్సిపల్ అనేది డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. అలాగే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా టోటల్ ప్రిన్సిపల్ డబుల్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది, 8 టైమ్స్ అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మీద కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇది ఓన్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి కాన్సెప్ట్స్ అలాగే మోడల్స్ చెప్తున్నా. అదే మనకి టాపిక్ ఓరియంటెడ్ వీడియో అయితే కనుక విత్ ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పవచ్చు. ఓకేనా, సో మనకి తక్కువ టైంలో మీకు ఓవరాల్గా ఎలా కవర్ చేయాలో చెప్పాలి కాబట్టి కొంచెం ఓన్లీ మోడల్స్ మీద ఫోకస్ పెడుతున్నా. ఓకే, సో నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో ప్రపోర్షన్స్ మనకి ఓవరాల్గా ఒక 11 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రపోర్షన్స్, ఈజీ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా, సో ప్రపోర్షన్స్ ఏంటి, దాని తర్వాత మిక్స్చర్స్, అంటే మిల్క్, వాటర్, సొల్యూషన్ మిక్స్చర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ లేదా నెంబర్ ఆఫ్ లెగ్స్ అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటివి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ మీద, ఫ్రాక్షన్స్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, లేదా ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమని చెప్పడం, ఆ విధంగా. నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, కామన్గా ఉండే మోడల్స్. నెక్స్ట్ షేర్స్, అంటే మనకి రేషియో ఇస్తారు, ఒక అమౌంట్ ఇస్తారు, ఏబీసీకి షేర్ చేయాలి, లేదా బిగ్గెస్ట్ షేర్ ఎవరికి ఉంది, లేదంటే మనకు ఒక పర్సంటేజ్ బదులు ఇంకొక పర్సంటేజ్, ఒక రేషియో బదులు ఇంకొక రేషియోగా డివైడ్ చేశారు. ఒరిజినల్గా వెళ్ళాల్సిన వాళ్ళకి రేషియో ఎంత వెళ్ళాలి, లేదంటే ఒరిజినల్గా వెళ్ళాల్సిన అమౌంట్కి ఈ ఫేక్ రేషియో వాళ్ళు వెళ్ళిన అమౌంట్కి డిఫరెన్స్ ఏంటి, ఈ విధంగా అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ మర్జింగ్, ఈక్వలింగ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 2A = 3B = 5C అని చెప్పించి వాటి మధ్య రేషియో ఎంత. మర్జింగ్ రేషియో అంటే A:B, B:C ఇచ్చి AB:C ఎంత. ఓకేనా, సో ఈ విధంగా అడుగుతారు. క్లియర్. సో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏమన్నాయో క్లియర్గా గుర్తొచ్చేలా చేస్తున్నా. మీరు ఈ వీడియో దగ్గర పెట్టుకొని ఒక 1.5 డే 2 డేస్ కష్టపడి మొత్తం రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 8th పార్ట్ పార్ట్నర్షిప్. చిన్న టాపికే, మనకి అరౌండ్ 4 మోడల్స్ ఉంటాయి. వాటిలో మనకి క్లోజ్డ్గా చూసుకుంటే 3 మోడల్స్ సరిపోతాయి. ఒకటి డైరెక్ట్గా షేర్లు ఇవ్వమంటారు, ప్రాఫిట్ షేర్ అంతా, ఏ యొక్క ప్రాఫిట్ షేర్ అంతా, బి యొక్క ప్రాఫిట్ షేర్ అంతా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అంటే ఒక 4 మంత్స్కి, ఫస్ట్ 4 మంత్స్కి ఏ కొంత అమౌంట్ పెడతాడు, లాస్ట్ 4 మంత్స్కి ఏ ఇంక్రీజ్ చేస్తాడు లేదా డిక్రీజ్ చేస్తాడు, మిగతా వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ న్యూ వన్ జాయినింగ్, ఎగ్జిస్టింగ్ వన్ లీవింగ్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతారు, లేదా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, మధ్యలో మనకి శాలరీ కింద పర్సంటేజ్ తీసుకుంటారు. ఓకేనా, ఈ మోడల్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. వాటికి ఏంటంటే బేస్, ఈ మోడల్స్ బేస్ ఉంటాయి మధ్యలో. ఓకే, రైట్. నెక్స్ట్ యావరేజెస్. యావరేజెస్లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి, చిన్న మోడల్స్ చాలా ఉంటాయి. బట్ దాంట్లో మనకి బేసిక్గా ఇవి సరిపోతాయి అనమాట. కాన్సెక్యూటివ్ నెంబర్స్ మీద మనకి 6 to 7 మోడల్స్ ఉంటాయి అనమాట. ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే వెయిట్ ఇంక్రీజ్ అయింది, పర్సన్స్ యాడ్ అవ్వడం వల్ల వెయిట్ ఇంక్రీజ్ అయింది, పర్సన్స్ వెళ్ళిపోవడం వల్ల వెయిట్ డిక్రీజ్ అయింది, అంటే యావరేజ్ బేస్లో. ఓకేనా, ఒక టీంలో కోచ్ కూడా యాడ్ అయితే వెయిట్ ఇంక్రీజ్ అయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ మీద జస్ట్ ఒకే ఒక మోడల్ ఉంటుంది, దాన్ని 2-3 రకాలుగా అడుగుతారు అంతే. నెక్స్ట్ గ్రూప్స్, 2 గ్రూప్స్ ఇస్తాడు, ఆ 2 గ్రూప్స్కి కలిపి ఓవరాల్గా యావరేజ్ ఎంత అడుగుతారు. లేదా 3 గ్రూప్స్ ఇస్తాడు, ఆ 3 గ్రూప్స్ కలిపి ఓవరాల్గా యావరేజ్ ఎంత అడుగుతారు. లేదంటే ఇంకొక రకం కూడా అడగవచ్చు,
అంటే మనకు 36 నెంబర్స్ యొక్క యావరేజ్ కొంత అమౌంట్ ఇస్తాడు. ఫస్ట్ 10 మెంబర్స్ యావరేజ్ ఇస్తాడు, లాస్ట్ 10 మెంబర్స్ యావరేజ్ ఇస్తాడు, మిడిల్లో ఉన్న మెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదా ఒక 20 మెంబర్స్ యావరేజ్ ఇస్తాడు, ఫస్ట్ 11 లాస్ట్ 11 అంటాడు, మిడిల్లో మిగిలిపోయిన వాళ్ళ యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా వాటి వాల్యూ ఎంతో కనుక్కోమంటాడు. క్లియర్? సో గ్రూప్ అంటే ఆ గ్రూప్లో ఉన్న 3 to 4 మోడల్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి, చూసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ డిజిట్స్. ఇంటర్చేంజింగ్ డిజిట్స్ మీద జస్ట్ 1 or 2 మోడల్స్ ఉన్నాయి యావరేజెస్ కింద. అవి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనకి ఏంటంటే ఛాన్స్ ఉండొచ్చేమో అని చెప్పి ఇది కూడా యాడ్ చేశారు. ఓకేనా? మీకు ఇది కష్టం అనిపిస్తే మీరు ఇది నెగ్లెక్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఏజెస్ మనకి అన్ని ప్రిపేర్ అవ్వాలండి. ఉన్నదే 3 మోడల్స్. ఒకటి రేషియో స్ప్లిట్టింగ్ అంటే మనకి సమ్ ఆఫ్ ద ఏజెస్ లేదా డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ అలా రకరకాలుగా ఇచ్చి రేషియో ప్రకారంగా డివైడ్ చేసేయమంటారు. అది మనకి రేషియో స్ప్లిట్టింగ్ అంటే. నెక్స్ట్ పాస్ట్ ఫ్యూచర్. మనకి పాస్ట్లో ఏజ్ రేషియో ఎంత, ఫ్యూచర్లో ఏజ్ రేషియో ఎంత, ప్రెజెంట్లో ఏజ్ రేషియో ఎంత. సో మనకి ఫ్యూచర్లో ఉన్నదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పాస్ట్లో ఉన్నదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ బేస్డ్. కండిషన్లు ఉంటాయి. 4 years బ్యాక్ నీ ఏజ్ ఎంతో, ప్రెజెంట్ నా ఏజ్ అంత అని చెప్పి కొన్ని కండిషన్లు ఉంటాయి. ఓకేనా? సో ఆ విధంగా. ఓకే. నెక్స్ట్ 11th వన్ టైమ్ అండ్ వర్క్. దీంట్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఫిక్స్డ్గా మాట్లాడుకుంటే అరౌండ్ 15 మోడల్స్ ఉన్నాయి. సో దాంట్లో వర్కింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్, ఆల్టర్నేటివ్ వర్కింగ్, ఒకసారి ఏ వర్క్ చేస్తే ఒకసారి బి వర్క్ చేస్తే ఇంకొకసారి సి వర్క్ చేస్తాడు, అలాంటి మోడల్స్. నెక్స్ట్ లీవింగ్ జాయినింగ్. ఏ వచ్చాడు, వర్క్ చేశాడు, వెళ్ళిపోయాడు, లేదంటే బి స్టార్ట్ చేశాడు, లాస్ట్లో వెళ్ళిపోయాడు. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ డివైడింగ్ మనీ, వాళ్ళు చేసిన వర్క్కి మనీ డివైడ్ చేసే విధంగా. నెక్స్ట్ ఎఫిషియన్సీ. సో ఏ బి ఎఫిషియన్సీ ఎంత, లేదా ఏ ఈజ్ వర్క్ మెన్ 3 times మోర్ దాన్ బి అని చెప్పి ఎఫిషియన్సీ బేస్డ్ అవి ఈక్వల్ చేస్తారు కదా. లేదంటే మనకి 2 boys 3 women 5 men ఇలా ఈక్వల్ చేస్తారు ఎఫిషియన్సీలు. వాటి మీద ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ చైన్ రూల్ మనకి ఫిక్స్డ్గా 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ చూడండి డైరెక్ట్గా, అంటే మోడల్స్ ఎందుకులే చెప్పడం అని చెప్పి డైరెక్ట్గా ఫార్ములాస్ చెప్పేస్తున్నా. ఈ ఫార్ములాస్ మీద ప్రిపేర్ అయితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్లో మనకున్న 6 మోడల్స్లో ఒకటి బోత్ ఫిల్లింగ్, ఒకటి ఓపెన్ చేసేది, ఒకటి ఫిల్ చేసేది, ఇంకోటి ఎంటీ చేసే పైపు. ఓకే, అంటే ఒకేసారి 2 ఓపెన్ చేస్తారు అలాగా. నెక్స్ట్ ఇంకోటి ఆల్టర్నేటింగ్, అంటే ఇప్పుడు ఒకసారి పైప్ ఓపెన్ చేసి 1 hour తర్వాత ఎంటీ పైప్ ఓపెన్ చేస్తాడు, 1 hour తర్వాత మళ్ళీ ఫిల్లింగ్ పైప్ ఓపెన్ చేస్తారు, 1 hour తర్వాత మళ్ళీ ఎంటీ పైప్ ఓపెన్ చేస్తారు, ఇలా ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఓపెన్ ఫిల్లింగ్ పైప్, లేటర్ ఎంటీ పైప్. అంటే ఇప్పుడు ఒక పైప్ ఓపెన్ చేసిన 2 hours తర్వాత ఎంటీ పైప్ ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ ఖాళీ అవుతుంది. ఓకేనా? లేదంటే ఇప్పుడు ఒక పైప్ ఎంటీ పైప్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత టైం తర్వాత మనకి పైప్ ఓపెన్ చేస్తే ఫిల్ అవుతుంది. ఇలా మనకి కొన్ని క్యాలిక్యులేషన్స్ నెంబర్స్ ఉంటాయి. క్వశ్చన్ అనేది ప్యాటర్న్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్లో మీకు ఈజీగా అర్థమవుతాయి. బట్ మోడల్స్ అనేవి నేను మీకు గుర్తొచ్చేలా చేస్తున్నా, అది నా యొక్క ఇంటెన్షన్. ఓకే. నెక్స్ట్ 14 టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నమాట. సో కన్వర్జన్స్ ఫార్ములా రిలేటెడ్. ఓకేనా? మనకి ఇప్పుడు యూనిట్స్ కన్వర్జన్స్ తర్వాత డైరెక్ట్గా ఫార్ములా రిలేటెడ్ అనమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్, రేషియో కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా? రేషియో కాంబినేషన్స్లో అంటే మనకి స్పీడ్ రేషియో ఇచ్చి టైం రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాం. సో అలాంటివి. నెక్స్ట్ ఆఫ్టర్ మీటింగ్, అంటే ఇప్పుడు 2 trains లేదా 2 buses 2 cars వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అవి మీట్ అయిన తర్వాత అవి వాటి డెస్టినేషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:3 అంటే మనకి 20-30 minutesలో వెళ్తాయి అని ఉంటుంది. మనల్ని ఏమడుగుతారు? స్పీడ్ రేషియో అడుగుతారు. సో క్లియర్గా చెప్పేస్తా. దీనికి స్పీడ్ 1 స్పీడ్ 2 ఈజ్ ఈక్వల్ టు √T2:√T1. ఈ చిన్న ఫార్ములా సరిపోతుంది ఆఫ్టర్ మీటింగ్ అనే మోడల్కి. ఓకే. నెక్స్ట్ ఫైండింగ్ స్టార్టింగ్ టైము ఎండింగ్ టైము.
ఓకేనా? సో మీకు వెంటనే ఐడియా వస్తుంది ప్రిపేర్ అయిన వాళ్ళకి. మీరు నార్మల్గా సబ్జెక్ట్ అంతా వినకుండా ఈ వీడియో చూస్తే మీకు అంత ఉపయోగపడకపోవచ్చు. బట్ ఎవరైతే సబ్జెక్ట్ వీడియో అంతా చూసి ఒక్కసారి సబ్జెక్ట్ అంతా రివైజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ 15th వన్ ట్రైన్స్. దీంట్లో కూడా మనకి 4 మోడల్స్ ఉంటాయి. కన్వర్జేషన్స్, ఫార్మర్ రిలేటెడ్, రిలేటివ్ స్పీడ్, ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్, బ్రిడ్జ్ లెంత్, వీటి బేస్ మీద క్వశ్చన్స్. ఓకే, చిన్న చిన్న టాపిక్సే, క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా చేయాలి మీరు, అలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి చిన్న టాపిక్స్. ఓకే రైట్, నెక్స్ట్ 16th బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో దీంట్లో కూడా మనకి ఒక 3 మోడల్స్ అలా ఇలా ఉంటాయి. వాటర్ ఫ్లో, కరెంటు, స్ట్రీము అన్నీ ఒకటే, రకరకాలుగా అడుగుతారు అంతే. నెక్స్ట్ బోటు, మెన్ స్పీడ్ ఎంత, బోట్ స్పీడ్ ఎంత, పైన మనకి స్ట్రీమ్ స్పీడ్ ఎంత, ఫ్లో స్పీడ్ ఎంత లేదా కరెంట్ స్పీడ్ ఎంత. నెక్స్ట్ మనకి అప్ స్ట్రీమ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఏంటి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళాడు, బి నుంచి ఏకి వచ్చాడు, ఒక టోటల్ టైం ఇస్తాడు. అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి బోట్ యొక్క స్పీడ్ ఇస్తాడు, అలాగే స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇస్తాడు. ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి మనకి. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. ఈ చిన్న కాన్సెప్ట్ మీద కొంచెం క్లారిటీ ఉంటే ఈ బోట్స్, స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగానే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 17th రేసెస్ గేమ్స్. మ్యాక్సిమం ఇది అవసరం లేదు, బట్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఊరికి ఎలా చూడండి. ఓకేనా, లీనియర్ ట్రాక్, సర్క్యులర్ ట్రాక్ ఛాన్స్ లేదు. జస్ట్ ఉన్న మోడల్స్ అని చెప్పి రాశాను ఇది ఒక టాపిక్కి, ఏమి లేవని చెప్పి. ఓకేనా, లీనియర్ ట్రాక్ అది కూడా జస్ట్ అవసరమైతే చూడండి. ఓకేనా, టైం ఉంటే. క్లియర్. నెక్స్ట్ 18th మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్. ఈ మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్ అనేది ఒక టాపిక్ కాదు, జస్ట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ అంతే. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఆ నార్మల్ కాన్సెప్ట్స్లో కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో చేస్తే మనకి ఈజీగా అయిపోద్ది, కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. అలాంటి మోడల్ అనమాట ఇది. ఓకేనా, సో జస్ట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇది. సో 7th క్వాంటిటీ బేస్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ బేస్ మీద, రేటు, ప్రిన్సిపల్, టైం, ఇంట్రెస్ట్ల మీద, యావరేజ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద, శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ మీద, టైమ్ అండ్ డిస్టెన్సు, స్పీడ్స్ మీద, నెంబర్ ఆఫ్ హెడ్స్, నెంబర్ ఆఫ్ లెగ్స్. ఇదే ప్రాబ్లం మనం రేషియోలో మాట్లాడుకున్నాం, ఇదే ప్రాబ్లం ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా, సో రేషియోలో మనం డైరెక్ట్గా చేస్తాం, ఇక్కడ కొంచెం షార్ట్ కట్ మెథడ్లో చేస్తాం. ఈజీగానే ఉంటుంది. అని అడిగితే ఈ మిక్స్డ్ ఎలిగేషన్ టాపిక్లోనే ఈజీగా చేయొచ్చు, అలా అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ మెన్సురేషన్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ టాపిక్స్, ప్లెంటీ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా, సో మనం అన్నీ కవర్ చేయాలంటే కష్టం. మీరు ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి, ఉన్న టైంలో ఫస్ట్ ఫార్ములాస్ అని నేర్చుకోండి. దాని తర్వాత చేయాల్సింది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, రేషియో బిట్వీన్ 2 ఐటమ్స్ ఇస్తాడు, 2 షేప్స్ ఇస్తాడు, వాటి హైట్, రేడియస్, వాటికి సంబంధించిన రిలేషన్స్ ఇస్తాడు. ఏరియాస్ యొక్క రేషియో ఎంత లేదా వాల్యూమ్స్ యొక్క రేషియో ఎంత. నెక్స్ట్ మెల్టింగ్ ఆర్ చేంజింగ్ షేప్. సో చేంజింగ్ షేప్ అంటే ఒక 2 క్యూబులు కలిపితే మనకు క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది, దాని సర్ఫేస్ ఏరియా ఏ విధంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు మెల్టింగ్ అంటే ఒక స్పియర్ని మెల్ట్ చేసి ఒక క్యూబ్గా ఫామ్ చేశారు, దాని ఎడ్జ్ అంతా, దీని వాల్యూమ్ ఈజీగా ఈక్వల్ చేస్తాం. ఈ విధంగా ఉండే క్వశ్చన్స్. ఓకేనా, సో ఒకే మోడల్ అని కాకుండా జస్ట్ మనకి ఓవరాల్గా ఈ కాన్సెప్ట్లో ఏ విధంగా అడుగుతున్నారు అని చెప్పి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి అంతే. 10-20 క్వశ్చన్ బట్టి పడితే మనకి మారితే మర్చిపోతారు. ఓకే, మెన్సురేషన్లో ఈ ప్రాసెస్సే ఈజీగా ఉంటుంది. మోడల్స్ బట్టి పట్టే కంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా చేసేయచ్చు ప్రాబ్లమ్స్ అన్ని. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డైమెన్షన్స్. డైరెక్ట్గా చెప్తున్నా, రెక్టాంగిల్ ఇచ్చి లెంత్ 10% పెరిగింది, బ్రెడ్త్ 10% తగ్గింది, ఓవరాల్ చేంజ్ అంతా ఏరియాలో. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్, కాస్ట్ ఆఫ్ గ్రేజింగ్. గ్రేజింగ్ అంటే మనకి ఇప్పుడు గెడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ మనకి పెయింట్ అంటే ఇప్పుడు ఓవరాల్ సర్ఫేస్ ఏరియాతో పెయింట్ కాస్ట్ ఎంత, దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ టెంట్. అంటే మనకి ఇది 3D డైమెన్షన్లో ఇస్తారు. అంటే మనకి టెంట్కి క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ మనకి లెంత్ బ్రెడ్త్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏరియా ఆర్ వాల్యూమ్ ఫర్ సెలెక్టెడ్ పార్ట్.
ఒక పార్ట్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేసి దానిపైన స్క్వేర్ డ్రా చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న వాటికి ఏరియా ఎంత, అలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మనకి ఓవరాల్గా మెన్సురేషన్. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి, దాని తర్వాత మిగతా పార్ట్ చూద్దాం. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ పార్ట్లో చెప్పేదేమీ లేదు, ఉన్నదే 4: పై చార్ట్, బార్ గ్రాఫ్, టేబుల్స్, లైన్ గ్రాఫ్. క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. వీటిల్లో మనకి ఓవరాల్గా అడిగే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒకటి పర్సంటేజెస్ బేస్ మీద, ఇంకోటి రేషియోస్ బేస్ మీద, ఇంకోటి సమ్ము లేదా డిఫరెన్స్, తర్వాత యావరేజెస్. ఈ 4 టైప్స్ మీద మన క్వశ్చన్లు అడుగుతారు ఎక్కడ చూసుకున్నా కానీ. ఓకేనా? సో అవి మనకి బేసిక్గా ఈ టాపిక్స్లో క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ ఈజీగా చేయొచ్చు. సో టోటల్గా అర్థమయ్యే టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇవి మనకి టోటల్ మోడల్స్. ఓకేనా? సో ఎవరికైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి నేను చెప్పిన దాని వాల్యూ తెలుస్తుంది. ఓకేనా? ఒక 2 days మీరు కష్టపడితే అవుట్ ఆఫ్ 35కి 30+ ఈజీగా తెచ్చుకోవచ్చు. 30 to 33 కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా? దాదాపు 100% ఈ మోడల్స్ దాటి క్వశ్చన్స్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఏదైనా ఛాన్స్ ఉంటే 1 or 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ మాత్రమే నేను అనుకుంటున్నా. అంతకు మించి బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. ఓకే? ఎవరికైతే 4 to 5 days ఎగ్జామ్ ఉందో, సో మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని సీరియస్గా తీసుకొని ఒక 2 days ఫోకస్ పెట్టండి. 35కి 32 మార్క్స్ వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. ఓకేనా? మంచి స్కోర్ వచ్చే అవకాశం అనమాట. ఓకే? సో నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించిన అనాలిసిస్ కావాలంటే కనుక నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి వస్తున్న రీచ్ని బట్టి నెక్స్ట్ రీజనింగ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు రీచ్ అనేది నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఒక యాక్చువల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ ఛానల్లో పెట్టే వీడియోస్లో ఎక్కడైతే నేను జెన్యున్గా సబ్జెక్ట్ చెప్తున్నానో, కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తున్నానో ఆ వీడియోస్కి తక్కువ రీచ్ ఉంటుంది. ఏ వీడియోస్ అయితే జనరల్ కంటెంట్ చెప్తున్నానో వాడికి ఎక్కువ రీచ్ ఉంటుంది. ఓకే? సో నాకు రెండింటి మీద ఫోకస్ పెట్టాలంటే నాకు రెండింటి మీద కొంచెం రీచ్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది. ఓకే? సో యాక్చువల్గా నేను అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ కాబట్టి సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలని చూస్తా. బట్ మనకి సబ్జెక్ట్కి తక్కువ రీచ్ ఉండేసరికి సబ్జెక్ట్తో పాటు జనరల్గా రెండు కలిపి చెప్పాలి అని చెప్పి ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే? సో ఈ వీడియోకి వచ్చే రీచ్ని బట్టి రీజనింగ్ అనాలిసిస్ అనేది నేను చేస్తాను. రీజనింగ్ అనాలిసిస్ ఫాస్ట్గా కావాలంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. I hope you understood all topics and concepts. Thank you very much.